కామ్రేడ్స్ క్రమశిక్షణకు మారు పేరు కానీ తెలంగాణ సిపిఐలో కలహాలు కాపురం చేస్తున్నాయి. అంతర్గత విభేదాలు బహిర్గతమై భగ్గుమనే పరిస్థితి ఎందుకు వచ్చింది? లీడర్ వర్సెస్ క్యాడర్ అన్న విధంగా సిచ్యువేషన్ మారడానికి కారణాలేంటి? ఓ మాజీ ఎమ్మెల్యేపై 3 జిల్లాల కార్యదర్శులు గుర్రుగా ఉన్నారా? తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో ఎవరికి వారే అన్నట్టుగా ఎందుకు వ్యవహరించారు? గొడవలు పడుతున్న మాజీ ఎమ్మెల్యే జిల్లా కార్యదర్శులు ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. గతంలో ఇందుర్తి అసెంబ్లీ స్థానంగా ఉండేది. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగం. ఆ తర్వాత 3 జిల్లాల్లో చేరింది. రాష్ట్రంలో సిపిఐకి పట్టుకొమ్మగా నిలిచిన ఈ ఎర్రనేలపై ఇతర పార్టీలకు చోటివ్వకుండా వరుస విజయాలను సొంతం చేసుకున్న హిస్టరీ పార్టీకి ఉంది. నాయకుడు చెప్పిన మాటలకు కట్టుబడి కార్యకర్తలు పనిచేసేవారు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఇక్కడి కామ్రేడ్స్ కు ఉంది. అలాంటి పార్టీలో మొదటిసారిగా లీడర్ వర్సెస్ క్యాడర్ అన్న విధంగా విభేదాలు రగులుతున్నాయి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డికి జిల్లా కార్యదర్శులకు మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకప్పుడు అంతర్గతంగా ఎంతగా తిట్టుకున్నా కొట్టుకున్నా ఏ విషయం బయటకు పొక్కేది కాదు. కానీ ఇటీవల తారాస్థాయికి చేరిన విభేదాలు రచ్చకెక్కడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. రాష్ట్రంలో ఖమ్మం తర్వాత కరీంనగర్ జిల్లాలో సిపిఐ క్యాడర్ కొద్దో గొప్ప బలంగా పనిచేసింది. దీంతో ఇందుర్తి నియోజకవర్గం నుంచి దేశిని చిన్నమల్లయ్య 4 సార్లు, చాడ వెంకటరెడ్డి ఓసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అలాంటి హుస్నాబాద్ నియోజకవర్గ సిపిఐలో ఇప్పుడు విభేదాలు ఎందుకొచ్చాయనేదే క్వశ్చన్. ఈ అసెంబ్లీ స్థానం 3 జిల్లాల పరిధిలో చేరింది. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో ఉంటే భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాలు హనుమకొండ జిల్లాలో చేరాయి. ఇక్కడ పార్టీ నిర్మాణ బాధ్యతలను చాడ వెంకటరెడ్డి చూస్తున్నారు. అందరినీ ఏకతాటిపై నిలిపారు. నాయకుడి ఆదేశాలను పార్టీ శ్రేణులు పాటించేవి. జవదాటిన సందర్భాలు లేవు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి సిపిఐలో క్రమంగా వర్గ విభేదాలు పెరిగి ప్రస్తుతం భగ్గుమనే స్థాయికి చేరాయి. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పార్టీ సమన్వయకర్తగా చాడ వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షాల ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శుల మధ్య సమన్వయం లోపించింది. జిల్లా నేతలను కాదని కార్యకర్తలను ప్రోత్సహించారనే విమర్శలు వచ్చాయి. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై రాష్ట్ర కమిటీ చాడ నుంచి క్లారిటీ కోరినట్టు సమాచారం. దీంతో చాడ వర్గం సిపిఐకి రాజీనామా చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చాడ వెంకటరెడ్డి వియత్నాంలో పర్యటించి వచ్చారు. తన టూర్ వివరాలను జిల్లా కార్యదర్శులకు కాకుండా మండల స్థాయి కార్యకర్తలకు చెప్పడంపై నేతలంతా గుర్రుగా ఉన్నారట. చాడ వెంకటరెడ్డితో కార్యదర్శుల వార్ కొనసాగుతున్న సమయంలో ఇటీవల జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారే విడివిడిగా నిర్వహించడం ఎర్రన్నలోని వర్గపోరుకు అద్దం పట్టింది. ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని కామ్రేడ్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన సిపిఐలో సాగుతున్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోననేని సాంబశివారు జోక్యం చేసుకుని ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అనేది చూడాలి.